గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏం చేసింది, ఏం చేయబోతుంది రాబోయే కాలంలో అని చెప్పి యువకుడు, ఉత్సాహవంతుడు నవీన్కు ఓటు వేయాలని ఒక చదువుకున్న వ్యక్తిగా, ఈ ప్రాంతవాసి, ఇక్కడున్న సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ప్రభుత్వం పార్టీ ఈరోజు ఒకటే ఉన్న తరుణంలో ప్రజలందరూ కూడా మాకు ముందుకొచ్చి ఆశీర్వాదం ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో గెలుపొందబోతా ఉన్నాం. సార్, ప్రధానంగా మొన్నటి వరకు కూడా సర్వేలు కానివ్వండి, లేదంటే డిఫరెంట్గా మిక్స్డ్ టాక్ వచ్చింది. సో ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఎలా ఉందంటున్నారు? మొదటి నుంచి సర్వేలు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కల్పించిన సర్వేలు అవి. ఆ సర్వేలు అన్నిటిని కూడా వారి పార్టీ పరంగా ముందుకు పెట్టి వారి ప్రసార సాధనాలు ఏవైతున్నాయో వాటి ద్వారా ప్రచారం చేసుకునే కార్యక్రమం చేశారు తప్ప, వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలం పాటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఏం చేశాము, రాబోయే కాలంలో మరి ప్రభుత్వం లేదు, ఇప్పుడు ఏం చేయబోతామని చెప్పలేని ఒక ప్రణాళిక లేదు వారి దగ్గర. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, చెప్పేది వింటూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా కూడా మేము వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము. ఎందుకంటే మా విలువైన ఓటు మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది, ఏదైనా పనులు కావాలంటే కూడా మీతోనే అయితే అని ప్రజలు చెప్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు అంటూ కూడా ప్రధానంగా కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. మేము 2 ఏళ్ల కాలంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని భవిష్యత్